అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర కర్రీ. అదేనండి, గోంగూర బాజీ అని కూడా అంటారు. ఇది ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో మస్ట్ అండ్ షుడ్గా వేస్తారు. ఎన్ని కర్రీస్, చికెన్, మటన్ ఎన్ని వేసినా కానీ ఈ గోంగూర లేకుండా ఏదో అసంతృప్తి ఉంటుందండి. సో ఈ గోంగూర అయితే కంపల్సరీ మనం ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా చూస్తాం. ఇది చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కట్ట గోంగూరని తీసుకోండి. మీకు తెల్ల గోంగూర దొరికితే తెల్ల గోంగూర, లేకుంటే ఎర్ర గోంగూర అయినా బాగుంటుందండి. ఇది మొత్తం ఒక కట్ట తీసుకొని క్లీన్గా శుభ్రం చేసేసి ఇలా కుక్కర్లో యాడ్ చేసేసుకోండి. మొత్తం వేసేసాక ఒక ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకునేది యాడ్ చేసేయండి. అలాగే 8 నుంచి 9 పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. అలాగే ఒక 2-3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసేయండి. అలాగే ఒక అర స్పూన్ పసుపును కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. అలాగే ఒక స్పూను సాల్ట్ అది కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసాక చూడండి, ఇది కింద ఉన్న ఆకు ఆల్మోస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయింది, కొంచెం వాడిపోయింది చూడండి. ఈ గోంగూర తొందరగా వాడిపోతుందండి. సో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాక ఒక అర గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసేసేయండి. కుక్కర్ మూత తీసుకొని విజిల్ పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. 3 విజిల్స్ వస్తే ఆల్మోస్ట్ మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ అయిపోయాక ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది మొత్తం ఉడికిపోయిందండి. పచ్చిమిర్చి, టమాటా, గోంగూర మొత్తం అంతా మెత్తగా ఉడికిపోయింది. ఇది కావాలంటే మీరు ఇట్లా పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు, లేదంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి కన్వర్ట్ చేసేసుకోండి. ఎనిపేదానికంటే కూడా మిక్సీ పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి. కొంచెం పేస్ట్ లాగా బాగుంటుంది. పెళ్ళిలో కూడా ఆల్మోస్ట్ అట్లనే వేస్తారు. సో ఇది మొత్తం మిక్సీ పట్టేశాక ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఇది మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్ కుష్కా రైస్ అన్నిట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.